అందరికీ నమస్తే అండి. అరుణిషవేట్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్. ఈరోజు మీకు ఈ వీడియోలో భారతీయుల జోలికొస్తే శిక్ష తప్పదు అని అమిత్ షా గారు అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఉగ్రవాదుల దాడి జరిగిన స్పందన సరిగా ఉండేది కాదని హోంమంత్రి అమిత్ షా గారు ఆరోపించారు. మోడీ గారి నాయకత్వంలో గట్టి సమాధానం ఇస్తున్నామని ఆయన తెలియజేశారు. భారతీయుల జోలికొస్తే శిక్ష తప్పదనే విషయాన్ని ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచ దేశాలకు చేరవేశామని ఆయన అన్నారు. లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశంలో పేదరికం తగ్గుతుందని, స్పేస్ టెక్నాలజీ, ఏవియేషన్ రంగాల్లో విస్తృత అవకాశాలు వస్తున్నాయని ఆయన అన్నారు. గతంతో పోల్చుకుంటే అభివృద్ధి అనేది మనకి కనబడుతుందండి. ప్రజలందరికీ చూడడానికి మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం గతంలో ఎక్కడ ప్రయాణం చేయాలన్నా ఎంతో ఇబ్బందులు పడేవాళ్ళం, రోడ్లు కానీ ఏదైనా సరే. ఇప్పుడు ప్రభుత్వం కొన్ని రంగాల్లో ప్రైవేటీకరణ చేసినా దాని దేశం అభివృద్ధి అనేది ముందుకు వెళుతుంది. మీరు ప్రజలందరూ కూడా ఇది ఆలోచించాలి. వ్యక్తిగతంగా విషయం ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించి ముందుకు వెళ్ళాలి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరంతా థ్యాంక్ యూ.